ఆకాశమే నీ హద్దురా రివ్యూ 100% ఫలితాన్ని ఆశిస్తే అందుకోసం మనం 1000% కష్టపడాలి అంటారు హీరో సూర్య. అందుకే విలక్షణత కోసం ఎంతటి కష్టాన్నైనా ఓర్చుకుంటారు. నటనకు ఆస్కారం ఉన్న కథాంశాల్ని ఎన్నుకుంటూ కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ఒక్కోసారి అవి బెడిసికొట్టినా పట్టు వదలరు. సినిమాకి మధ్య కథలో తన పాత్రలో వేరియేషన్స్ చూపిస్తూ ఉంటారు. ఇందుకు ఆకాశమే నీ హద్దురా సినిమానే ఉదాహరణ. రాజకీయాల నేపథ్యంలో చేసిన ఎన్జీకే, ఆ తర్వాత వచ్చిన బందోబస్తులు ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోయినా కమర్షియల్ సినిమా వైపు అడుగులు వేయకుండా ఓ వ్యక్తి జీవిత కథను ఎంచుకున్నారు. అయితే సూర్య ప్రయోగం బెడిసికొట్టిందా లేక ఫలించిందా? నిజ జీవితంలో సక్సెస్ అయిన కథ వెండి తెరపై విజయాన్ని అందుకుందా లేదా? ఓ సాధారణ స్కూల్ టీచర్ కొడుకు అహోరాత్రాలు కష్టపడి ఓ ఎయిర్లైన్ సంస్థను ఎలా స్థాపించాడు అన్నదే సినిమా కథ. హ్యూమన్ సక్సెస్ స్టోరీలు వెండి తెరపైకి రావడం కొత్తేమీ కాదు. దర్శకురాలు సుధా కొంగర డెక్కన్ ఎయిర్లైన్స్ అధినేత జిఆర్ గోపీనాథన్ జీవిత కథలో చిన్న చిన్న మార్పులు చేసి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. నిజంగా జరిగిన కథ కాబట్టి దాని గురించి పెద్దగా చర్చించుకోవాల్సిన అవసరం లేదు. కమర్షియల్ సినిమాలో ఉన్నన్ని ట్విస్టులు, ఎలివేటెడ్ సీన్లు లేకపోయినా ఈ సినిమా మనల్ని మెప్పిస్తుంది. కథను ఎంచుకోవడంలోనే కాదు, దాన్ని తెరకెక్కించడంలోనూ దర్శకురాలు సక్సెస్ అయ్యారు. జీవి ప్రకాష్ అందించిన సంగీతం కూడా సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్ అయిందనే చెప్పాలి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్రతి సీన్ను మరింత ఆకర్షణీయంగా మలిచిందని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఖర్చుకు వెనుకాడని నిర్మాతలు నిఖిత్ బొమ్మిరెడ్డి సినిమాటోగ్రఫీతో ప్రతి ఫ్రేమ్ అందంగా మలచబడింది. నటీనటులు హీరో సూర్య నటించారు అండం కంటే పాత్రలో పరకాయ ప్రవేశం చేశారు అనడమే బాగుంటుంది. కొన్ని సన్నివేశాల్లో తన నటనతో కంటతడి పెట్టించారు కూడా. ఒక రకంగా సూర్యది వన్ మ్యాన్ ఆర్మీ షో. ఇక హీరోయిన్ అపర్ణ బాల మురళి నటన కూడా మనల్ని ఆకట్టుకుంటుంది. ఇక ఇద్దరి మధ్య చోటు చేసుకునే సన్నివేశాలు బాగా రక్తి కట్టించాయి. మోహన్ బాబు, పరేష్ రావళ్లు పోటాపోటీగా నటించారు. తమదైన నటనతో శైలితో మెప్పించారు. సూర్య మిత్రులు ఇతర నటీనటులు తమ పాత్ర నిడివి తక్కువైనప్పటికీ ఉన్నంత సమయంలో బెస్ట్ అవుట్పుట్ ఇచ్చారు.